ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు నష్టపోతున్నారు, పూర్తి స్థాయిలో ప్రజలు నష్టపోతున్నారు. వ్యాపారస్తులు కూడా లాభపడతారనే విశ్వాసం నాకైతే లేదు. నష్టపోయే పరిస్థితి ఉంది. నష్టపోతారు కాబట్టి వాళ్ళు తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తప్పుడు మార్గాలు అవలంబించే ప్రతి తప్పుడు మార్గం కూడా అది ప్రజలకు నష్టం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి వాళ్ళు చేసి ఈ మద్యం వ్యాపారం ద్వారా ప్రజలకు ఏమేమి నష్టం జరుగుతుంది అనేదానికి మద్యం దుకాణాలు విపరీతంగా పెంచినారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేదానికంటే విపరీతంగా షాపులు పెంచినారు. ప్రైవేటు చేతులకే ఈ మద్యం దుకాణాలు అప్పచెప్పి సమయం అంటారా, ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు దొరుకుతుంది. అంటే దాని అర్థం 24 గంటలు 24 గంటలు మద్యం దొరుకుతుంది. మంచినీళ్ళు ప్రతిరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం పూట 1 గంట, సాయంకాలం పూట 1 గంట దొరుకుతాయి మంచినీళ్ళు. కానీ మద్యం మాత్రం 24 గంటల మద్యం దొరికే అవకాశం పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్నారు, బ్రాందీ షాపులలో మద్యం తాగుతున్నారు, బ్రాందీ షాపుల పక్కనే రూములు తీసుకొని మందు దాపిస్తూ ఉన్నారు, విడిగా దాపిస్తూ ఉన్నారు. మహిళలు తిరగాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. వీధికి గ్రామానికి బెల్ట్ షాపులు వచ్చినాయి. గ్రామానికి 1-2 బెల్ట్ షాపులు వచ్చినాయి. మద్యం ఏరులై పారుతూ ఉంది. అన్ని బ్రాండ్ల ధరలు ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఈ బ్రాండ్లు అన్నీ కూడా ధరలు మునపటి ధరలే అమ్ముతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ధరలు తగ్గించి అమ్మడం లేదు. ప్రజల యొక్క ధనానికి పూర్తిగా నష్టం వాటిల్లే ప్రయత్నం ఏర్పాటు కాబడింది. చీప్ లిక్కర్ 99 రూపాయలు అన్నాడు, అది పక్క రాష్ట్రాల్లో 85 రూపాయలకే విక్రయిస్తూ ఉన్నారు. చీప్ లిక్కరు నాసిరకంగా తయారు చేస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది, వారికి ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంది. కొన్ని సంవత్సరాలు ఈ చీప్ లిక్కరు నాణ్యత లేని ఈ చీప్ లిక్కర్ తాగితే వారి లివర్ మీద పూర్తిగా పనిచేసే విధానం ఉంది. వారి ఆరోగ్యాలకు ప్రాణానికే ప్రమాదం సంభవించే పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడైతే బ్రాందీ షాప్ ఓనర్లకు నష్టం జరుగుతుందో ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతారు, కల్తీ విస్కీని అమ్ముతారు, బెల్ట్ షాపులు ఓపెన్ చేయించినారు, పక్క రాష్ట్రాల నుంచి విస్కీ తెస్తారు. ఏమేమి జరగాలనో అన్ని అనర్థాలు జరిగేదానికి కూడా ఆస్కారం ఉంది. బ్రాందీ షాపులు ఏర్పడేదానికంటే ముందు 20% లాభం అని చెప్పినాడు వారికి. బ్రాందీ షాపులు ఏర్పడిన తర్వాత 9.5% లాభం చేసినాడు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు పక్కదారులు తొక్కడానికి ఆస్కారం ఉంది అని కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 24 గంటలు మద్యం దొరుకుతుంది, త్రాగే నీరు మాత్రం 2 గంటలే దొరుకుతుంది. అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే కనుక నాసిరకమైన మద్యం అని ఎన్నికల ముందు ప్రచారం చేసినారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అదే మద్యాన్నే అమృతం అని చెప్పి అమ్ముతూ ఉన్నారు. నాడైతే విషం, ఈనాడైతే ఇది అమృతం అంటున్నాడు. మరి టోటల్గా చంద్రబాబు నాయుడు గారి మాటలు మద్యానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తే, ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలు, ఎన్నికల తర్వాత ఇప్పుడు జరుగుతున్న విధానాన్ని ఒకసారి గమనిస్తే, ఈ సారా తాగితే, మళ్ళీ చెప్తాను ప్రజలకు, ఈ సారా తాగితే 5-6 గంటలు మైకం ఉంటుంది. 5-6 గంటలు నారావారి మాటలు వింటే 5-6 నెలలు ఉంటుంది మైకం. 5-6 నెలలు ఉంటుంది మైకం. ఆ మాటలు విని ఈ ప్రజలు మైకంలోకి పోయే ఈ ప్రభుత్వాన్ని గెలిపించగలిగినారు. వారి భవిష్యత్తుకు వారే చీకటి రోజులు చేసుకునే పరిస్థితి ఆసన్నమైంది. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కష్టం చేసి కాయకష్టం చేసి పేదరికం ఉండి ఆటో వాళ్ళు కానీ, రిక్షా అన్నలు కానీ, హమాలీలు కానీ, భవన కార్మిక నిర్మాణ చేసే కార్మికులు కానీ, ఒక్కరేమిటి వ్యవసాయ కూలీలు కానీ,